అందరికీ జై భీమ్. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ గారు చేసిన ట్వీట్కి వ్యతిరేకంగా చాలామంది స్పందిస్తున్నారు. దివ్యాంగుల వైపు చాలామంది మద్దతు ప్రకటిస్తున్నారు. మన ముందు ఉన్నారు గోవర్ధన్ గారు. వారు దీని మీద స్పందించాలని ఆశపడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ సివిల్ సర్వీసెస్లో కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని ఎగ్జామ్స్ రాస్తున్నారు. దాని మీద జరుగుతున్న ఇష్యూ. మనం దాని మీద పోరాడాల్సింది పోయి దివ్యాంగుల మీద పడితే ఎలా ఉంటుందంటే టాపిక్ని డైవర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎంతోమంది రాద్దాం అనుకుంటారు. నేను కూడా రాశాను. లాస్ట్ అటెంప్ట్ ఇచ్చాను సివిల్స్ అటెంప్ట్ ఇచ్చాను. నాకు అలా అటెంప్ట్ రాలేదు. ఒక అటెంప్ట్ ఇచ్చాను, అది లాస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ రాలేదు. అంతమంది నేను డిసప్పాయింట్ అవ్వలేదు కదా. నేను లా చూస్ చేసుకున్నాను. లా ఎగ్జామినేషన్ నాకు కూడా టాపర్ వచ్చినాయి. అలాగా మనం ఒక పాత్ లేకుండా ఇంకో పాత్ చూస్ చేసుకోవాలి. వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. అలా కాదని మనం దాన్ని ఫేక్ సర్టిఫికేట్స్ యూస్ చేసుకుని అలా ముందుకెళ్తే దాని మీద మనం కామెంట్ రైజ్ చేయాలి. కానీ దాని మీద అలా కాకుండా ఎన్నో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి డిసేబిలిటీస్ ఉంటే వాళ్ళ మీద మనము పాయింట్ రైజ్ చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. మీ మీద సొసైటీలో చాలామందికి గౌరవం ఉంది, అందులో నేను కూడా ఒకరిని. అయితే ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఎందుకు ఇలా ఒక సివిల్ సర్వీసెస్ చదివేటప్పుడు ఎన్నో చదివింటారు. ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము కాన్స్టిట్యూషన్ గురించి చదువుతాం. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 15లో ప్రాహిబిషన్ ఆఫ్ సర్టెన్ గ్రౌండ్స్ మీద మనము ప్రాహిబిషన్ కొన్ని డిస్క్రిమినేషన్ చేయకూడదని యాక్ట్ ఉంది. ఒక ఆర్టికల్లో మనము క్లియర్గా ఉంది, క్యాస్ట్, రిలీజియన్, ఎనీథింగ్ మనం ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు. ఈవెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ దాంట్లో అందరూ వస్తారు. జనరల్ కేటగిరీలో ఉంటారు. ప్రతి ఒక్కరు ఎవరు డిస్క్రిమినేట్ చేయకూడదు. అక్కడ దాంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది, ఓబీసీ రిజర్వేషన్ ఉంది, ప్రతి ఒక్కరు రిజర్వేషన్ ఉంది. ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, ఆర్టికల్ 19 క్లాజ్ 1లో ఉంది కదా అని చెప్పి మనం ఏది పడితే అది మాట్లాడలేము సొసైటీలో. దాంట్లో కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి స్టేట్ యొక్క పీస్ డిస్టర్బ్ చేయకూడదు, స్టేట్ యొక్క ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేయకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ డిస్టర్బ్ చేయకూడదు, ఇవన్నీ ఉంటాయి. మనము మీకు అన్నీ తెలిసి కూడా మీరు ఇలా జరగడానికి కారణం ఏంటి? నన్ను అడిగితే సివిల్ సర్వీసెస్ అయిపోయినాక కూడా, సివిల్స్ పాస్ అయినాక కూడా అందరికీ ప్రతి 5 yearsకి ఒకసారి ఎగ్జామ్ పెట్టాలి. వీళ్ళు కరెంట్గా అప్డేట్ ఉన్నారా లేదా, ప్రతి 5 yearsకి ఒకసారి ఇంటర్వ్యూ జరగాలి. అప్పుడే మనం సొసైటీ అప్డేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. లేకుంటే మనం ఎగ్జామ్ క్లియర్ చేస్తాం, రిలాక్స్ అయిపోతున్నాం. రిలాక్స్ అయిపోతే ఇప్పుడు కరెంట్ ఇష్యూస్కి ఎలా స్పందించాలని కూడా అర్థం కాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాం. కంపేర్ టు డెవలప్డ్ కంట్రీస్, ఒకసారి అమెరికాని తీసుకుంటే అక్కడ మీరు అన్నారు సర్జన్స్ వికలాంగులు అయితే వాళ్ళు నమ్మొచ్చా అని. దాని గురించి ఈ డెవలప్డ్ కంట్రీస్లో ప్రతి 5 yearsకి ఒకసారి ఎగ్జామ్ పెడుతున్నారు మెడికల్కి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎంబీబీఎస్ చేసి అక్కడ పోయి డాక్టర్గా చేయాలంటే ప్రతి 5 yearsకి ఒకసారి ఎగ్జామ్ పెడతారు వాళ్ళు. మనకి ఇక్కడ అలాంటి లేదు కదా. మీకు కూడా అట్లా సివిల్ సర్వీస్ కూడా ప్రతి 5 yearsకి ఒకసారి ఎగ్జామ్ పెట్టాలా, ఇంటర్వ్యూ పెట్టాలా. మీరు దాంట్లో పాస్ అయితేనే మళ్ళీ మీరు సివిల్ సర్వీస్ కంటిన్యూ అవ్వాలి. అలా కాకుండా మీరు ఏదో జస్ట్ పాస్ అయ్యి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇలాంటివి మీకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఒక ఇనిషియేటివ్. ప్రతి 5 yearsకి ఒకసారి సివిల్ సర్వీసెస్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్క ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఎంత కరెంట్గా అప్డేట్ ఉన్నారు, సిచ్యువేషన్స్ ఎలా అర్థం చేసుకుంటున్నారు, దాన్ని బట్టి మనం చూసుకోవాలి. అలా కాకుండా మనం ఉంటే ఇలాంటి సమస్యలు మీరు ఇలాంటి హై పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు చాలామంది ఒక బాధాకరం. ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. నిజం చెప్పాలంటే నా భార్యని సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతాయంటే మీ హిస్టరీ చూడమని చెప్పాను. మీరు మీ ఫ్యామిలీ హిస్టరీ కూడా చూశాను. మీ ఫాదర్ ఒక ఆర్మీ పర్సన్ అని, ఇలాగా చాలా మీరు హైదరాబాద్లో ఒక గర్ల్స్ కాలేజ్లో చేశారండి. అలా చాలా మీ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నారు. మీరు అలాంటి వ్యక్తులు మీరు చాలా జాగ్రత్తగా మంచి ఇలాంటివి చూస్తారని ఆలోచించి మాట్లాడతారని ప్రజలు కోరుకుంటున్నాను. లేకుంటే నిన్ననే హైదరాబాద్లో మీ మీద ఒక కేసు ఫైల్ చేశారు, వికలాంగుల హక్కుల సంఘం అని.
సో ఇలాంటివి మనం వాళ్ళ ఫ్రీడమ్ని డిస్టర్బ్, వాళ్ళని కాదు ఎవరి ఫ్రీడమ్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. సో మీరు దీనికి తగ్గట్టు ఆలోచించి మనం దేశంలో మన సమస్యల మీద పోరాడాలి, కానీ సమస్యలు సృష్టించకూడదు. సమస్యలు సృష్టించకుండా మనము సమస్యల మీద పోరాడితే మీ ఎంట అందరం మేము ఉంటాం, అందరం ఉంటాం. ఇలా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. మీ దీని గురించి మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించి, మీ కుటుంబంలో కూడా ఎంతోమంది వికలాంగులు ఉంటారు, ఉండొచ్చు కూడా. ఎవరో ఒకరు, ప్రతి కుటుంబంలో ఒక వికలాంగులు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ బాధలు చూస్తే అర్థమవుతాయి. ఇప్పుడు నాకు అన్నీ బాగున్నాయి కదా అని నాకు తెలియదని కాదు. మనము రేపొద్దున మీరు సివిల్ సర్వీస్ చేస్తున్నారు, రేపొద్దున మీకు కానీ ఏదైనా సర్వీస్ చేసే వాళ్ళకి కానీ ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి అన్ఎక్స్పెక్టెడ్గా, దానివల్ల మనం హ్యాండిక్యాప్ అయినామనుకోండి, రిజైన్ చేసేస్తారా మీరు ఉద్యోగానికి? ఆలోచించండి. మనం 100% ఇలాగే ఉంటామో, మనకి ఏమీ రాదని మనకి గ్యారెంటీ ఇవ్వలేం కదా. సో ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ముందు చూపుతో ఆలోచించి మాట్లాడండి. మీలాంటి నెక్స్ట్ ఎవరికి ఇలా మిమ్మల్ని మొత్తం దేశం మొత్తము మీ మీద ఇప్పుడు అందరూ స్పందించే అవకాశం తీసుకొచ్చారు. అదే మీరు అవినీతి మీదనో లేకుంటే దేశం డెవలప్మెంట్ కోసమో ఫారిన్ అలాంటివి మనము అప్డేట్ చేద్దామని మనము ప్రయత్నం చేస్తే మీ వెంట చాలామంది వచ్చే అవకాశం ఉంది. సో మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మంచి అభిప్రాయాలు తీసుకొని ఒకసారి దీని గురించి ఏది కరెక్ట్ అని ఆలోచించి దివ్యాంగులకు చేయండి. క్షమాపణ చెప్తే మీ ఉన్నతనాన్ని కూడా మీరు కాపాడుకున్నట్టు అవుతారు అనేది నా అభిప్రాయం. అంతే కదా? అంతే సార్. జై భీమ్ అందరికీ. జై భీమ్.